హాయ్ వివాస్, ఈరోజు బీన్స్ కర్రీ గ్రేవీతో ఎలా చేసానో చూద్దాం. ముందుగా 250 గ్రాములు బీన్స్ని తీసుకొని ఇలాగ కడిగి సన్నగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. ప్యాన్ తీసుకొని 2-3 స్పూన్లు ఆయిల్ పోసి వేడయ్యాక పోపు దినుసులు, జీలకర్ర, 2 పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం కరివేపాకు, అలాగే సన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కలు వేసి బాగా దోరగా ఫ్రై చేయాలి. దోరగా ఫ్రై అయ్యాక 1 స్పూన్ అల్లం పేస్టు వేసి ఫ్రై చేయాలి. ఆయిల్లోనే మంచిగా దోరగా ఫ్రై చేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీన్స్ ముక్కలను కూడా వేసి కలుపుకోవాలి. కలిపినాక 1/2 టీ స్పూను పసుపు, రుచికి సరిపడినంత సాల్ట్ని తీసుకోవాలి. సాల్ట్ తీసుకున్నాక మంచిగా కలిపి 2 నిమిషాలు మగ్గనివ్వాలి. 2 నిమిషాలు మగ్గినాక మళ్ళీ తీసుకుంటూ 1 స్పూన్ గరం మసాలాను వేసి కలపాలి. అలాగే 1.5 స్పూను కారం కూడా వేసి కలుపుకోవాలి. అలాగే గ్రేవీ కోసం 3 స్పూన్లు పల్లీల పౌడర్ని కూడా వేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకుని టమాటా ముక్కలు కూడా వేసి కలుపుకొని మసాలా అన్నీ బీన్స్ ముక్కలు పట్టేటట్టు కలుపుకొని 2 నిమిషాలు మగ్గనివ్వాలి. మగ్గినాక 1 గ్లాస్ వాటర్ని పోయాలి. గ్లాస్ వాటర్ పోసి మంచిగా కలిపేసి ఒక 5 నిమిషాలు ఉడికించాలి. 5 నిమిషాలు ఉడికినాక బీన్స్ కర్రీ గ్రేవీతో రెడీ. చూడండి ఎంత మంచిగా గ్రేవీతో రెడీ అయిందో. మీకు నచ్చినట్లయితే ట్రై చేసి చూడండి.